Hi everyone, welcome back to our YouTube channel Spoken English with Syamala. జనరల్గా ఫ్యూచర్ని 3 వేస్లో చెప్తాము. ఈరోజు మనం మన వీడియోలో ఆ 3 వేస్ ఏమిటో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఏంటి ఆ 3 వేస్? అబౌట్ టు, గోయింగ్ టు అండ్ విల్. వీటిని ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా నేర్చుకుందాం. They are little tricky, but I am here to help you understand them easily. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. ఏంటి వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులైంది అనుకుంటున్నారా? కొంచెం ఎగ్జామ్స్, అసైన్మెంట్ సబ్మిషను, ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయండి. అందుకని వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. నాకు డిసెంబర్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మనం ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. ఐఎమ్ అబౌట్ టు కుక్ డిన్నర్, ఐఎమ్ గోయింగ్ టు కుక్ డిన్నర్, ఐ విల్ కుక్ డిన్నర్. వీటి మధ్య తేడాలు ఏమిటి? ఐఎమ్ అబౌట్ టు మీట్ యూ, ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ, ఐ విల్ మీట్ యూ. వీటి మధ్య తేడాలు ఏమిటి? సో ఫస్ట్ మనం అబౌట్ టుని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. దిస్ ఈజ్ యూస్డ్ when something will happen immediately or in the very near future. అంటే ఏంటి? ఆల్రెడీ నువ్వు ఈ పనిని చేయబోతున్నావు. ఐఎమ్ అబౌట్ టు వాచ్ టీవీ అంటే ఏంటి? నువ్వు చేతిలో రిమోట్ పట్టుకున్నావు, జస్ట్ ఇక బటన్ ప్రెస్ చేయబోతున్నావు. ఆల్రెడీ ఇది డిసిషన్ అయిపోయింది, పని జరగబోతుంది. ఇది దీంట్లో ఎలాంటి డిలే లేదన్నమాట. అంటే ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజను లేదు, ఖచ్చితంగా ఈ పని జరుగుతుంది. ఆల్మోస్ట్ అబౌట్ టు స్టార్ట్ దిస్ వర్క్. ఇన్ దిస్ సిచ్యువేషన్ మనం అబౌట్ టు యూస్ చేస్తాము. అలా కాకుండా గోయింగ్ టు. గోయింగ్ టు అనేది ఏంటి అంటే ఫ్యూచర్ ప్లాన్ని, అంటే ఫ్యూచర్లో చేయాల్సిన ఒక దాన్ని మనం ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాము. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ టీవీ లేటర్. అంటే నేను చూస్తాను టీవీని, నేను చూస్తాను, చూసే ఇంటెన్షన్ నాకు ఉంది ఇప్పుడు ప్రజెంట్లో. కానీ నేను అబౌట్ టు లాగా ఇమ్మీడియట్గా చూడబోవట్లేదు, కానీ చూస్తాను, ఫ్యూచర్లో ఖచ్చితంగా చూస్తాను. నేను ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాను, ఖచ్చితంగా చూస్తాను. సపోజ్ ఇప్పుడు టైము 11 అనుకోండి, నేను 1 టీవీ చూడబోతున్నాను. అంటే 1కి నేను ప్లాన్ చేసుకున్నాను. అప్పటి వరకు నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నేను 1 టీవీ పెట్టుకుంటాను. లేదు ఈరోజు మండే, వీకెండ్లో చూడాలనుకుంటున్నాను టీవీ. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ టీవీ దిస్ సాటర్డే. ఏదో మూవీ వచ్చింది, ఇంట్రెస్టింగ్ మూవీ, కానీ నువ్వు ఈరోజు చూడట్లేదు, ఈరోజు ఈవినింగ్ చూడట్లేదు, రేపు చూడట్లేదు, కానీ ఈ వీక్ ఎండింగ్ సాటర్డే చూస్తున్నావు. అది నెక్స్ట్ డే కావచ్చు, నెక్స్ట్ అవర్ కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు, కానీ నువ్వు దాన్ని ఇప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేస్తున్నావు. అట్లాంటి వాటికి మనం గోయింగ్ టు అనాలి. అబౌట్ టు అంటే ఏంటి? అది నీ ప్లాన్డో కాదో మనకు తెలియదు, ఇప్పుడు ఆ పని జరగబోతుంది. గోయింగ్ టు అనేది నువ్వు ప్లాన్ చేసుకున్నావు, చేస్తావు, చేయబోతున్నావు అది, బట్ నాట్ ఇమ్మీడియట్లీ, ఇప్పటికిప్పుడు చేయట్లా, కానీ చేస్తున్నావు దాన్ని. ఇప్పుడు మనం విల్ ఎప్పుడు యూజ్ చేయాలో చూద్దాం. ఐ విల్ వాచ్ టీవీ. ఐ విల్ వాచ్ టీవీ అనేది నా స్పాంటేనియస్ డెసిషన్. ఇప్పుడు నేనేం ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ ఇప్పుడు అనుకుంటున్నాను నేను టీవీ చూస్తాను అంటే ఏంటి? అది జరగవచ్చు, జరగకపోవచ్చు. అంటే ఇట్ ఈస్ లెస్ సర్టెనిటీ దాన్ గోయింగ్ టు. గోయింగ్ టులో గత గ్యారంటీ ఉంటుంది, కానీ విల్లో గ్యారంటీ ఉండదు. 50-50 ఛాన్సెస్. నువ్వు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ ఇప్పుడు అనుకున్నావు నువ్వు, అంతే. నేను చూడాలనుకుంటున్నా అంతే, అందులోకి అంత గ్యారంటీ లేదు. గోయింగ్ టు అని చెప్పినంత గ్యారంటీ దీంట్లో లేదు. విల్ ఈజ్ యూస్డ్ టు టాక్ అబౌట్ ఎ ఫ్యూచర్ యాక్షన్, అ ప్రామిస్ ఆర్ ఎ ప్రెడిక్షన్ విత్ లెస్ సర్టెనిటీ దాన్ గోయింగ్ టు. జస్ట్ ఏ spontaneous decision. సో అబౌట్ టు ఈజ్ యూజ్డ్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ. ఇప్పుడు జరగబోతుంది, నేను తినబోతున్నా అంటే ఆల్మోస్ట్ నేను పళ్ళెంలో అన్నం పెట్టుకున్నాను, ఇంకా తింటమే మిగిలిందనమాట. గోయింగ్ టు ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లాన్డ్ యాక్షన్స్. ఐఎమ్ గోయింగ్ టు ఈట్ లంచ్ ఎట్ 1 PM. నేను ప్లాన్ చేసుకున్నాను, లంచ్ 1 PMకి తినాలని ప్లాన్ చేసుకున్నాను, అది ఇప్పుడు చెప్తున్నాను. అదే విల్ అనేది ప్రెడిక్షన్ లేదా స్పాంటేనియస్ డెసిషన్. నువ్వేం ప్లాన్ చేసుకోలే, ఐ విల్ ఈట్ లంచ్ అంటే ఇప్పుడు
ఐఎమ్ గోయింగ్ టు ఈట్ లంచ్ అట్ 1 PM అని చెప్పొచ్చు. ఐ విల్ ఈట్ లంచ్ అట్ 1 PM అని కూడా చెప్పొచ్చు. ఆ రెండు కరెక్టే, కానీ ఇంటెన్షన్స్ ఆర్ డిఫరెంట్. ఐఎమ్ గోయింగ్ టు ఈట్ లంచ్ అట్ 1 PM అంటే ఖచ్చితంగా తింటావు నువ్వు, ఓకే. కానీ విల్ ఈట్ అంటే తినొచ్చు, తినకపోవచ్చు. నీ మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. లేదా నీకు ఆకలేస్తే తింటావు, లేకుంటే లేదు. సో దాంట్లో గ్యారంటీ లేదు. అబౌట్ టు అంటే ఆల్మోస్ట్ ఇక చేసేస్తున్నావు యాక్షన్ అని అర్థం. నేను వీడియో కూడా చేశాను, గోయింగ్ టుకి విల్కి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఒకసారి సెర్చ్ బార్లో డిఫరెన్సెస్ బిట్వీన్ గోయింగ్ టు అండ్ విల్ అని టైప్ చేస్తే మీకు ఈ వీడియో ఓపెన్ అవుతుంది. సో again come back to our example sentences. I'm about to cook dinner, I'm going to cook dinner, I will cook dinner. అంటే నువ్వు ఆల్రెడీ లేచావు, హాల్లో అప్పటి వరకు టీవీ చూస్తూ ఉన్నావు, లేచావు, వంట చేయటానికి, డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నావు, అంటే ఇక ఆ పని ఆల్మోస్ట్ జరిగిపోతుంది కదా, అది అబౌట్ టు, ఇమ్మీడియట్ యాక్షన్, ఫ్యూచర్ ఇమ్మీడియట్ యాక్షన్. అలా కాకుండా ఐఎమ్ గోయింగ్ టు కుక్ డిన్నర్ టు నైట్, నేను వండబోతున్నాను, నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదు, హాల్లో కూర్చొని ఉన్నావు, టీవీ చూస్తున్నావు, నాట్ ఇమ్మీడియట్ యాక్షన్. నైట్కి డిన్నర్ నువ్వు చేస్తావు అంతే. అది ఇప్పుడు వండుతున్నావా, నైట్ 10 o'clock వండుతున్నావా, తినే ముందు వండుతున్నావా అనేది ఎప్పుడైనా కావచ్చు. అదే అబౌట్ టు అంటే నువ్వు ఆల్మోస్ట్ స్టార్ట్ చేస్తున్నావు, వండటానికి స్టార్ట్ చేయడానికి వెళ్తున్నావు, అది అబౌట్ టు. గోయింగ్ టు అంటే ప్లాన్ చేసావు, నువ్వు వండాలని ప్లాన్ చేసావు, కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా వండటం లేదు. ఐ విల్ కుక్ డిన్నర్, ఏమో ఇప్పుడు అనేసావు, నువ్వు వండుతావో వండవో తెలియదు, ఈ సెంటెన్స్లో గ్యారంటీ లేదు. అండ్ ద సేమ్ రూల్ అప్లైస్ హియర్ ఆల్సో. ఐ ఆమ్ అబౌట్ టు మీట్ యూ, ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ, ఐ విల్ మీట్ యూ. సపోజ్ మీరు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నారు, మీ ఫ్రెండ్ రామకృష్ణ మఠలో మీకోసం వెయిట్ చేస్తున్నారు. హలో ఎక్కడున్నావు, ఓ ఐఎమ్ కమింగ్ టు యూ, ఐఎమ్ అబౌట్ టు మీట్ యూ అని చెప్తున్నావు. అంటే తన్ని కలవటానికే వచ్చావు, నువ్వు ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నావు, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో అతన్ని లేదా ఆమెను నువ్వు కలవబోతున్నావు. అదే ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ అంటే నువ్వు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నావు కలవాలి అని, అది నువ్వు బయలుదేరే వాళ్ళే తెలియదు, నువ్వు కలవాలని ప్లాన్ చేసుకున్నావు. అది ఈ వీకెండ్ అవ్వచ్చు, 1 hour తర్వాత అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ప్లాన్ చేసే ఆమెని లేదా అతన్ని ఖచ్చితంగా కలవాలి అని. ఐ విల్ మీట్ యూ, ఇందులో గ్యారంటీ అంత లేదు, నువ్వు కలవచ్చు కలవకపోవచ్చు. నీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, యా ఐ విల్ మీట్ యూ అంటాం కదా, నేను కలుస్తాను, నిన్ను కలవబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ, ఐ విల్ మీట్ యూ, నిన్ను కలుస్తాను. ఇవండి ఈ మూడిటి మధ్య డిఫరెన్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకోసం ఒక చిన్న క్విజ్. విచ్ ఫ్రేజ్ వుడ్ యూ యూజ్ ఫర్ సంథింగ్ యు ఆర్ గోయింగ్ టు డూ రైట్ నౌ? మీరు ఇప్పుడే ఒక పని చేయబోతున్నారు, ఇప్పుడే అని చెప్పటానికి అబౌట్ టు, గోయింగ్ టు, విల్, ఈ 3 ఫ్రేజెస్లో మీరు ఏ ఫ్రేజ్ని యూజ్ చేయబోతున్నారు? రైట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. I hope you have understood this concept. If you like this video, don't forget to click the like button and don't forget to subscribe our channel and don't forget to share this video if you like it. Thank you for watching. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు హasta luego, adios. కొంతమంది నన్ను అడిగారండి hasta luego, adios అంటే ఏమిటి అని. ఈ రెండు కూడా స్పానిష్ ఫ్రేజెస్. adios అంటే బాయ్ అని అర్థం.